నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత మాతతో పాటు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బాపూజీ ఉద్యానవనంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే మనకు పలమనేరుకే దాదాపు 75 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం పూర్తిగా కూడా అటు బ్యాంక్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. అది పూర్తయితే పట్టణంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాం. ఇక ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి అయితే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే మనకు గండికోట రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 2,880 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు టెండర్లు కూడా పిలువబోతా ఉన్నారు. అది ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా దాదాపు ఒక సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ తీసుకున్నది. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కూడా మౌలికంగా పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తి చేయడానికి కట్టుబడి పనిచేస్తా ఉంది. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం నిర్వహించుకుంటున్నామో పెద్దల్ని ఒకసారి స్మరించుకొని రాబోయే కాలంలో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలా. ఈ దేశానికి అభివృద్ధి పదంలో మన వంతు కూడా మనం సహాయంగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ కమిషనర్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజన్న గారు, అదేవిధంగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలమనేరు భూపాలక సంఘంలో మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి పుర ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పడుతున్నాం. అంటే స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా మనము జీవించడానికి ఈరోజు కారణభూతులైనటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఆత్మ త్యాగాలు ఉన్నాయి. ఎంతో మంది పట్టుదల, ఎంతో మంది జీవితాలను త్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛగా మనగలుగుతా ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వారందరినీ కూడా ఒకసారి మనం మనసులో స్మరించుకుంటూ వారి త్యాగాలను ఒకసారి మనం మననం చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనం భవిష్యత్తులో ముందుకు వెళ్లే విధంగా కూడా మనం కార్యాచరణ రూపొందించుకొని వెళ్ళాలని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్వాతంత్రం నుంచి 80 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక ఉండిన ఈరోజు కలిసి కట్టుగా వారి స్వాతంత్ర ఫలితం ద్వారా ఈరోజు మనం కలిసి జీవనం చేస్తా ఉన్నామంటే ఇది ప్రపంచ దేశాల్లోనే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు కలిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టి చేస్తా ఉన్నా. ఇదే రకమైనటువంటి పంద భవిష్యత్తులో మనం కొనసాగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు యువకుల యొక్క ఆకాంక్షలు ముఖ్యంగా కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మన ముందు ఉంది. ఎందుకంటే యువకుల యొక్క ఆశలు వారు కోరుకునే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏదైతే కోరతారో, ఏదైతే ఆశిస్తారో, ఏదైతే ఆలోచిస్తారో
ఈ దేశంలో వాళ్ళు ఏమి కావాలని కోరుకుంటారో వారికి అనుగుణంగానే మనం ఈరోజు ప్రభుత్వాలు కానీ మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈరోజు ఉందని చెప్పే సందర్భంగా కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రకంగా మనం వెళ్ళగలిగితే భవిష్యత్తులో ఇంకొక 800 సంవత్సరాలైనా మనం ఈ దేశం సమైక్యంగా కలిసికట్టుగా మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పే సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపల్ పరిధిలో కానీ అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు గడిచిన ప్రభుత్వాలు కూడా చేశాయి. ఈ రోజు అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వారందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కును కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరైనా వారి యొక్క అభిప్రాయాలను ధైర్యంగా తెలియజెప్పడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తా ఉందని చెప్పే సందర్భంలో కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఇదే పండాలో రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా కూడా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంది. అవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు ఏవైతే గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నాయో అన్ని ప్రాథమిక అవసరాల్ని ఈ 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తా ఉంది. ముఖ్యంగా త్రాగడానికి నీళ్లు కానీ మనకు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కువగా కూడా పట్టణాల్లో స్ట్రీట్ లైటింగ్ సంబంధించి కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా వరకు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో సభాసరస్వతికి నమస్సుమాంజలి. ఈనాడు ఈ భారతదేశంలో పౌరులుగా పుట్టినందుకు మనందరం ఎంతో గర్వించదగ్గ విషయం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మన పలమనేరు పురపాలక సంఘంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ గారికి, వేదిక మీద ఉన్న ప్రముఖులకు, వేదిక ముందున్నటువంటి పట్టణ ప్రముఖులు 50 మందికి, నా సాటి సిబ్బంది, కార్మికులు, ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు, మహిళామణులు 50 మందికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 80 సంవత్సరాల ముందు మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల్లో నలిగిపోతున్నప్పుడు ఎంతోమంది త్యాగతనుల పుణ్యఫలం, వాళ్ళ పుణ్యఫలంతో వాళ్ళ త్యాగాలతోటి మనకి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి, బ్రిటిష్ వారి క్రూరత్వం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కృషి చేసినటువంటి ఎంతోమంది మహనీయులు, వారందరికీ ఈ సభాముఖంగా నివాళులర్పిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం ఈరోజు ఈ పలమనేరు పురపాలక సంఘం ఇంత సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడుతూ ఉందంటే గౌరవనీయ శాసనసభ్యుల వారి కృషి ఎంతో ఉన్నదని చెప్పి మనం తెలియజేయక తప్పదు. ఖచ్చితంగా నేను వచ్చినటువంటి ఈ 20 రోజుల్లోనే ఇప్పటికే 5 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయించి ఇచ్చారు. ఇది కాకుండా ఇంకొక 8 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు మన ఎమ్మెల్యే గారు మంజూరు చేయించి తీసుకొస్తున్నారు. దీనికన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం, వారి అభిరాల కృషితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన వారి ప్రభుత్వ పెద్దలతో అందరితో మాట్లాడి ఈ పురపాలక సంఘానికి రాబోయే అతి కొద్ది రోజుల్లోనే దాదాపు 75 కోట్ల రూపాయలని వారు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ పురపాలక సంఘం ప్రజల తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ 75 కోట్లు కానీ వస్తే ఈ పురపాలక సంఘం పరిధిలో మొత్తం ఎక్కడ ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా అవన్నీ పూర్తి కాబడతాయి. శాసనసభ్యులు వారు ఒకటే మాట చెప్పారు, పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంతో శుభ్రతను అందించాలి, మంచి తాగునీటిని అందించాలి, వీధి దీపాలు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి, మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నిర్వహించాలని తెలియజేస్తున్నారు. వారి సూచనలను
నేను మా సిబ్బంది 50 మంది తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం అహర్నిశం పనిచేస్తామని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు శాసనసభ్యుల వారి ముందు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంతటి మహత్తరమైన కార్యక్రమం రోజు విచ్చేసినటువంటి ప్రముఖులతో పాటు పాత్రికేయులు చిన్నారులు 50 మందిని కూడా ప్రశంసిస్తున్నాం. పాత్రికేయులకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ తదుపరి చంద్రశేఖర్ సీనియర్ అసిస్టెంట్ సిఎంటర్, శ్రీమతి కె భార్గవి, శ్రీమతి కె భార్గవి గారు సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ సెక్షన్, శ్రీమతి జి యోగరాంజన్ గారు యోగి గారి రెవెన్యూ సెక్షన్, శ్రీ కెఎం సూర్య జోనల్ అసిస్టెంట్ కాంట్రాక్ట్, తదుపరిగా శ్రీ కె మురుగేష్ సూపర్వైజర్, శ్రీ టి నాగహరి పట్టిస్కర్ ఇంజనీర్ సెక్షన్, శ్రీ టి ప్రసాద్ ఎలక్ట్రీషియన్, రూప్ కుమార్ సూపర్వైజర్ వాటర్ సప్లై, శ్రీ హెచ్ జాన్ వాచ్మెన్ పబ్లిక్ హెల్త్, ఎస్పీ మాధవి డిపిఓ రిలీజ్ సెక్షన్, డిఓ కాంగ్రెస్ ఎన్ భారతి డిఓ పబ్లిక్ హెల్త్, జలంధర్ ఓల్డ్ ప్రొటెక్టివ్, టి సౌజన్య, శ్రీమతి హరిప్రియ రంగాపురం, డేటా ప్రాసెస్ సెక్రటరీ ఎదురు సంద్ర, మురళీకృష్ణ డి అశోక్ కుమార్, రసూల్ ఖాన్, తదుపరి రసూల్ ఖాన్, రఘుపతి ఏ జ్యోతిష్ గారు కుమారి గారు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీ కె శ్రావంతి, కె సంతోష్, శ్రీరాజ్, తల్లింక లావణ్య గారు, కె సంతోష్, శ్రీమతి లావణ్య గారు, శ్రీమతి సుజాత శర్మ గారు, శ్రీ చంద్రబాబు గారు గారు, రెడీ వస్తున్నా ఆయన మంజూరు, టి మీనా, టి మీనా, యువ సూర్య, నిత్యానంద, కె గణేష్.